పాపం పండింది. దేశ రాజధానిలో కదిలే బస్సులో ఓ అమ్మాయిని అత్యంత దారుణంగా అత్యాచారం చేసిన కామాంధులకు ఢిల్లీలోని సత్వర విచారణ న్యాయస్థానం మరణ శాసనం రాసింది. సంచలనం రేపిన ఈ కేసు విచారణను 9 నెలల్లో పూర్తి చేసిన సాకేత్ కోర్టు యావత్ భారతావని ఆకాంక్షకు అనుగుణంగా సంచలన తీర్పు వెలువరించింది. ఓ భారత జాతి ముద్దుబిడ్డను నిస్సహాయురాలిని చేసి పశుత్వం ప్రదర్శించిన 4 దోషులకు ఉరే సరని తీర్పు వెలువరించింది. నిర్భయ కేసులో 4 దోషులకు ప్రత్యేక కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ నెల 10న 4 నిందితులు వినయ్, అక్షయ్, పవన్, ముఖేష్ లను దోషులుగా నిర్ధారించింది. 4 దోషులపై మోపిన 13 అభియోగాలు రుజువయ్యాయి. ప్రధాన నిందితుడు రామ్ సింగ్ మార్చి 11న ప్రధాన తీహార్ కారాగారంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు మైనర్ కావడంతో 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దేశంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలకు నిర్భయ దుర్ఘటన పరాకాష్ఠగా నిలిచింది. మారుమూల పల్లెలే కాదు, దేశ రాజధానిలో సైతం వారికి రక్షణ లేదని ప్రపంచానికి చాటింది. సభ్య సమాజం తల ఉంచుకునేలా చేసిన ఘోర ఘటన విచారణ పూర్వాపరాలివి. దేశం తలదించుకునే విధంగా డిసెంబరు 16న దేశ రాజధానిలో పారామెడికల్ విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైంది. స్నేహితుడితో కలిసి ఇంటికి వెళ్లేందుకు వేచి చూస్తున్న నిర్భయను కామంతో కళ్లు మూసుకుపోయిన 6 ఉన్మాదులు బస్సు ఎక్కించుకుని దారుణానికి ఒడిగట్టారు. అడ్డు వచ్చిన స్నేహితుడిపై ఇనుపరాడ్లతో దాడి చేసి గాయపరిచారు. తనను ఏం చేయవద్దని వేడుకుంటూ ప్రతిఘటించిన నిర్భయని తీవ్రంగా గాయపరిచి సామూహికంగా అత్యాచారం చేశారు. మాటల్లో చెప్పలేని స్థాయిలో పైశాచికంగా హింసించారు. ఆ తర్వాత కదులుతున్న బస్సులో నుంచే నిర్భయతో పాటు ఆమె స్నేహితుడిని బయటకు విసిరేశారు. సాయం అందించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అరగంట తర్వాత బాధితులను పోలీసులు సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. దుర్ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మరుసటి రోజే 6 బస్సు డ్రైవర్ రామ్ సింగ్, అతడి సోదరుడు ముఖేష్, వినయ్ శర్మ, పవన్ గుప్తాలను గుర్తించి డిసెంబర్ 18న అరెస్టు చేశారు. నిర్భయపై జరిగిన దారుణాన్ని మీడియా ప్రపంచానికి తెలియజేసింది. కట్టెలు తెంచుకున్న ఆగ్రహంతో ఢిల్లీ రోడ్లపైకి వచ్చిన యువత ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీని దిగ్బంధించిన యువత రాష్ట్రపతి భవన్ని సైతం ముట్టడించేందుకు ప్రయత్నించింది. ఈ ఉద్యమం ధాటికి దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం కేసు విచారణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దేశాన్ని కుదిపివేసిన ఈ దుర్ఘటనపై పార్లమెంటు సైతం దద్దరిల్లింది. మహిళల రక్షణ కోసం పార్టీలకు అతీతంగా నేతలు నినదించారు. కఠిన చట్టాలు తేవాలని, అవసరమైన సవరణలు చేయాలని సూచించిన విపక్షాలు తమ సహకారం అందిస్తామని స్పష్టం చేశాయి. ఆ మేరకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వర్మ నేతృత్వంలో కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. విచారణ వేగవంతం చేసిన పోలీసులు మైనర్ నిందితుడు సహా 2 అరెస్టు చేశారు. తీవ్రమైన గాయాలతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న నిర్భయను డిసెంబర్ 26న చికిత్స కోసం సింగపూర్ మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రికి కేంద్రం పంపించింది. అత్యున్నత స్థాయి వైద్య నిపుణుల బృందం నిరంతర చికిత్స అందించినప్పటికీ డిసెంబర్ 29న నిర్భయ ఈ లోకాన్ని విడిచిపెట్టింది. కేసు విచారణను త్వరగా పూర్తి చేసేందుకు జనవరి 2న సుప్రీంకోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది. रेअर अशा प्रकारचा गुन्हा होता, त्यामुळे अशा प्रकारची सजा होईलच अशी अपेक्षा होती. पण एकच शंका होती की आमचे पूर्वीचे जे कायदे आहेत त्या 302 मध्ये कुठपर्यंत जावं याचा थोडासा आम्हाला अंदाज येत नव्हता. पण जो नवीन
कायदा केलेला आहे इंडियन पिनल कोड आणि क्रिमिनल प्रोसिजर कोडमध्ये आणि पार्लमेंटनी त्याला मान्यता दिलेली आहे जस्टिस वर्मा कमिटीच्या रिपोर्टला. त्याच्यामध्ये रेअरेस्ट रेअर जी केस आहे त्याला फाशी द्यावी अशा प्रकारची भूमिका घेतलेली आहे, कायदा केलेला आहे. पण ही केस त्याच्या अगोदरची झाल्या होती त्यामुळे थोडी मनामध्ये शंका होती. पण मी स्पष्टपणानं बोललेलो होतो की अगोदरच्या कायद्यामध्ये अशा प्रकारची स्थिती आहे आणि आत्ताच्या कायद्यामध्ये रेअरेस्ट रेअर त्याला फाशी द्यावी अशा प्रकारची भूमिका होती. सर, साकेत कोर्ट ने इस मामले को रेयरेस्ट ऑफ रेयर बताया है और चारों आरोपियों को फांसी की सजा दी है. आपका सर पहला न्याय? नहीं, वो लड़की को, दामिनी को इसमें न्याय मिला है, उसके फैमिली को न्याय मिला है और न्याय देवता ने समाज के ऐसे विद्रोही लोगों के लिए एक नया एग्जाम्पल रखा है कि इस तरह के क्राइम करोगे तो इसके सिवा दूसरी सजा नहीं हो सकती है. मैं इसका स्वागत करता हूं. सर, आपके कार्यकाल में कसाब को भी फांसी पर लटकाया गया, अब सर को भी मिली. आगे चल के ये प्रोसेस भी राष्ट्रपति तक जा सकता है और आपके पास भी आ सकता है. इस बात की किस तरह से आप भरोसा दिलाना चाहिए कि इनको भी फांसी होगी? देखिए, इस पर अभी मैं सुन रहा था टेलीविजन पर, इसमें शायद वो हाईकोर्ट में जा सकते हैं, सुप्रीम कोर्ट में भी जा सकते हैं, फिर उसके बाद समय आ जाएगा. उसके लिए तो काफी देर लगेगा. इस वक्त बोलना कुछ ठीक नहीं रहेगा. शिंदे साहब, ये रेयरेस्ट ऑफ रेयर केस था, लेकिन जैसा कि आपने कहा कि शासन था थोड़ी इसके बारे में कि कानून बाद में बना था, एक केस पहले हुआ था, किस तरह से शंका थी. लेकिन रेयरेस्ट ऑफ रेयर ओकेजन ये भी इंडियन पिनल कोड में दे दिया था. पहले भी इस पर ऐसे केसेस पर न्याय देवता ने निर्णय दिए हैं. रेयरेस्ट ऑफ रेयर केसेस में फांसी दे दी है. मैं जितने भी केसेस में देख रहा हूं, ऐसे जो केसेस हो गए हैं उसमें रेयरेस्ट ऑफ रेयर जो केसेस हो गए हैं उसमें फांसी दे दी है. इस फैसले से आम जनता, खास करके क्या महिलाओं को, इस घटना ने पूरे हिंदुस्तान की महिलाओं को दलित कर दिया था, क्या एक राहत मिलेगी, एक सांत्वना मिलेगी? देखिए, जब ये 16 दिसंबर को एक केस हो गई, उसके बाद एक देश में माहौल पैदा हो गया और उसके बाद वर्मा कमेटी का रिपोर्ट हमने लगाया, मेहरा कमेटी का रिपोर्ट लगाया और पुलिस में भी जो कमतरता है वो भी हमने देख लिया. तो उसी वक्त हम दिल्ली में 370 CPR कार मंजूर कर दिए थी और दिए है. हर पुलिस स्टेशन में एक महिला ऑफिसर FIR लिखने के रहेगी, ये भी लिखा है. और देश में हर जगह जहां जहां भी हमारे पुलिस लोग हैं वहां महिला का परसेंटेज 35% तक ते ले जाए, इस प्रकार का हमने डायरेक्शन भी दे दिया है. और महिला ऑफिसर रहने से एक कॉन्फिडेंस आता है रजिस्ट्रेशन करने में. इस तरह का प्रावधान अभी किया है हमने कानून में. सर, बचाव पक्ष के वकील का कहना है कि राजनीतिक दबाव में फैसला लिया गया. देखो, कोई जुडिशियल अथॉरिटी राजनीतिक दबाव उन पर डाल नहीं सकते. जुडिशियल अथॉरिटी जो रहती कानून में जो है वही करते हैं. So your reaction that you were saying that old laws, how can old laws, how much can give justice? That was a bit doubtful, but now the new law has given a justice. No, How- even in the old law, I was just mentioning under 302 Indian Penal Code, in the rarest rare cases, this type of punishments have been announced earlier by many judges. So this was, the result was to come, and that's why we were not sure what the decision will be taken by the judge. But what is your first reaction after hearing this? So the first reaction was the justice was given to that Damini, that girl and family. But can you ensure that during your tenure they will actually hang, or because we have seen in your tenure Kasab was hanged? That I don't know, because it is a legal procedure. After the legal procedure is completed, when the case will come to the Home Ministry, all the cases so far which were pending in the Home Ministry for the death penalty. At the moment, there is no single case pending in my Home Ministry. All the cases have been decided, but unfortunately they have been held in the different courts.